సొంత ఊరిలోనే ఒక ప్రవక్తకు ఘోర అవమానం జరగడం వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదూ. ఈ కథ అంటే ఈ తిరస్కరణకు సంబంధించిన కథ మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తుంది. అసలు మనం సత్యాన్ని ఎలా తీసుకుంటాం? ఒక శక్తివంతమైన సందేశం మనకు ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలను ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేక రిజెక్ట్ చేస్తామా? సో ఈరోజు మనం ఈ కాంప్లెక్స్ ఇష్యూ గురించే మాట్లాడుకుందాం. దీన్ని మనం సొంత ఊరి సమస్య అనుకోవచ్చేమో. ఎందుకంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు సక్సెస్ అయితే మనకెందుకు చాలాసార్లు అసూయగా ఉంటుంది. ఎందుకని? పరిచయం అనేది గౌరవాన్ని ఇవ్వాలి కదా. కాని కొన్నిసార్లది ధిక్కారానికి దారితీస్తుంది. మన కళ్ల ముందే పెరిగిన ఒక వ్యక్తిలో ఏదైనా అసాధారణమైన శక్తిని చూసినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎందుకంత కష్టంగా అనిపిస్తుంది? సరే, ఈ ప్రశ్నతోనే మన డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సరే, అసలు కథలోకి వెళ్తే యేసు తన సొంత ఊరైన నజరేతుకు తిరిగి రాకముందు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ బోధిస్తున్నారు. అప్పట్లో ఆయనకు అందరి నుంచి భలే ప్రశంసలొస్తున్నాయన్నమాట. ఆయన మాటలు, ఆయన చేసే పనులు జనాల్ని బాగా ఆకర్షించాయి. ఆయన కీర్తి ఆ ఏరియా అంతా పాకిపోయింది. సో అందరూ ఏమనుకున్నారంటే ఆయన నజరేతుకు ఒక హీరోలా తిరిగి వస్తున్నారని. అలా ఆయన నజరేతులోని సభామందిరానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక స్పెషల్ హానర్ దక్కింది. ఏంటంటే పవిత్ర గ్రంథాన్ని చదవమని ఆయన్ని ఆహ్వానించారు. ఇది జస్ట్ ఏదో బుక్ రీడింగ్ లాంటిది కాదు. ఆ ఊరి జనం మొత్తం ముందు వాళ్లల్లో ఒక్కడిగా పెరిగిన వ్యక్తి దేవుడి వాక్యాన్ని చెప్పబోతున్నాడు. అదొక చాలా ముఖ్యమైన సందర్భం. అందరి కళ్ళు ఆయనమీదే ఉన్నాయి. ఇప్పుడు యేసు చదివిన మాటలు వినండి. ఇవి కేవలం ఏదో పాత ప్రవచనాలు కాదు. చాలా చాలా పవర్ఫుల్ మాటలు. విడుదల, స్వస్థత, ఇంకా ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పులకు సంబంధించిన ప్రామిసెస్ అన్నమాట అవి. ఆ మాటల్లో ఉన్న ఆ హోప్ ఆ రోజక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి గుండెనూ తాకి ఉంటుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ మాటల వెనక చాలా లోతైన అర్థం ఉంది. ఇదేదో అందమైన కవితలాంటిది కాదు. ఒక కంప్లీట్ సోషల్ అండ్ స్పిరిచువల్ రీసెట్ లాంటిది. ఉదాహరణకి బీదలకు సువార్త అంటే జస్ట్ డబ్బులేనివాళ్లని కాదు, అణచివేతకు గురైనవాళ్లు అని కూడా. చెరలో ఉన్నవారికి విడుదల అంటే పాతాలనుంచి క్షమాపణ. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ప్రభూహితవత్సరమంటే అప్పులన్నీ మాఫీ అయిపోయి బానిసలు ఫ్రీ అయిపోయే ఒక టోటల్ సోషల్ రీసెట్ అన్నమాట. ఆ పవర్ఫుల్ మాటలన్నీ చదివాక యేసు సింగిల్ సెంటెన్స్తో తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆయన ఏమన్నారంటే, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. వావ్! ఇది బహుశా మానవ చరిత్రలోనే చాలా ధైర్యమైన డైరెక్ట్ స్టేట్మెంట్స్లో ఒకటి. ఆయన ఇది ఎప్పుడో జరుగుతుంది అని చెప్పలేదు. ఇప్పుడే, ఇక్కడ, నా ద్వారానే ఇది జరిగింది అని ప్రకటించారు. సహజంగానే మొదట జనాలు ఆశ్చర్యపోయారు. ఆయన మాటలు విని అబ్బురపడ్డారు. కాని ఆ ఆశ్చర్యం వెంటనే డౌటుగా మారిపోయింది. ఎందుకు? వాళ్లకు యేసుతో ఉన్న పరిచయమే ఆయన చెప్పిన ఆ అసాధారణమైన మాటను యాక్సెప్ట్ చేయకుండా అడ్డుకుంది. అరే, ఇతను యోసేపు కొడుకే కదా, మనతో పాటే పెరిగాడు, ఇతను ఎలా ఇంత పెద్ద మాటలు చెప్పగలడు అని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల అవిశ్వాసం చాలా సీరియస్ పరిణామాలకు దారితీసింది. యేసు వాళ్ల డౌట్స్కి సమాధానమిస్తూ వాళ్ల సంకుచిత మనస్తత్వాన్ని ఛాలెంజ్ చేశారు. ఒక ప్రవక్తకు సొంత ఊర్లో గౌరవం దక్కదు అని గుర్తుచేసి, దేవుని దయ కేవలం మీకే సొంతం కాదు అని క్లియర్గా చెప్పేశారు. అయ్యో, ఈ మాటలు వాళ్లలో నమ్మకాన్ని పెంచాల్సింది పోయి భయంకరమైన కోపాన్ని తెప్పించాయి. సో నజరేతులో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు. ఇది మనల్ని సత్యం యొక్క స్వభావం గురించి లోతుగా ఆలోచింపజేస్తుంది. అసలు మనం సత్యాన్ని ఎలా తీసుకుంటాం? ముఖ్యంగా మన నమ్మకాలకు, మన అంచనాలకు సరిపోనప్పుడు దాన్ని ఎందుకంత ఈజీగా రిజెక్ట్ చేసేస్తాం? ఈ కథ మనల్ని ఒక పెద్ద ఫిలాసఫికల్ క్వశ్చన్ దగ్గరికి తీసుకొస్తోంది. అదే రిలేటివ్ ట్రూత్ వర్సెస్ అబ్సల్యూట్ ట్రూత్. అంటే సాపేక్ష సత్యం, నిరపేక్ష సత్యం. సాపేక్షవాదం ఏమంటుందంటే, నీకు నిజమనిపించింది నాకు నిజం కాకపోవచ్చు అని. కాని అబ్సల్యూట్ ట్రూత్ అంటే నిరపేక్ష సత్యమేంటంటే, నిజమనేది మన ఫీలింగ్స్ పైనో అభిప్రాయాలపైనో ఆధారపడి ఉండదు. అది వాస్తవానికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అంతే. అయితే ఈ సాపేక్షవాదంతో ఒక పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే, అసలు అబ్సల్యూట్ ట్రూత్ అనేదే లేదు అని ఎవరైనా అన్నారనుకోండి, ఆ మాటే ఒక అబ్సల్యూట్ ట్రూత్ లాగా వినిపిస్తుంది కదా. అంటే ఆ వాక్యం నిజమైతే ఆ వాక్యమే తప్పు అని ప్రూవ్ అవుతుంది. ఆలోచిస్తే హత్య చేయడం తప్పు లాంటి కొన్ని విషయాలు అందరికీ ఎప్పటికీ నిజమే అని మనం నమ్ముతాం కదా.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. నజరేతు కథలో యేసు చెప్పిన మాటలు నాకు ఇలా అనిపిస్తోంది అన్నట్టుగా లేవు. అవి ఫ్యాక్ట్స్కు, రియాలిటీకి సంబంధించినవి, హిస్టరీకి, దేవుని స్వభావానికి సంబంధించినవి. దాని అర్థం ఏంటంటే వాటిని మనం టెస్ట్ చేసి అవి నిజమా కాదా అని చెక్ చెయ్యొచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ నజరేతు కథ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మనకు విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఊరి జనానికి యేసు గురించి ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసు. ఆయనెవరు, వాళ్ల ఫ్యామిలీ ఎవరు అన్నీ తెలుసు. అయినా సరే వాళ్లు ఆయన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు? సింపుల్, ఆయన వాళ్ల అంచనాలకు, వాళ్ల మైండ్లో ఉన్న కేటగిరీలకి సెట్ అవ్వలేదు. ఎంత విచిత్రమో చూడండి. వాళ్లకు తెలిసిన విషయాలే అసలు నిజాన్ని చూడకుండా అడ్డుపడ్డాయి. ఇక్కడే క్రైస్తవ్యం ఒక చాలా యూనిక్ పాయింట్ చెప్తుంది. అదేంటంటే సత్యమనేది కేవలం కొన్ని ఐడియాల సెట్ కాదు. సత్యమనేది ఒక వ్యక్తి. దాని అర్థం సత్యాన్ని తెలుసుకోవాలంటే జస్ట్ బుర్రతో యాక్సెప్ట్ చేస్తే సరిపోదు. ఒక పర్సనల్ రిలేషన్షిప్ అవసరం. ఇది సత్యం గురించి చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ గదూ. చివరిగా మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. కేవలం మనకు బాగా పరిచయముందని లేదా మన కంఫర్ట్ జోన్ను డిస్టర్బ్ చేస్తుందని ఈరోజు మనం ఏ సత్యాలను వద్దనుకుంటున్నాం? మన అంచనాలకు సరిపోవడం లేదని, మనం వినడానికి ఇష్టపడని ఆ మంచి వార్త ఏంటి?